రతన్ ప్లీజ్ అర్థం చేసుకో. మనం పరిచయమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఇదే చేస్తున్నాం. సెక్స్ లేకుండా ఎప్పుడైనా కలిసామా? మన ప్రేమ లస్ దగ్గరే ఆగిపోతుందేమోనని భయంగా ఉంది. సార్ ఏంటి? నేను మీకు విషయం చెప్పాలి సార్. ఈసారి సీఎం నేను కాదు అన్న మాట తప్ప ఏదైనా చెప్పు. సార్ మీ అబ్బాయి ఒక అమ్మాయితో తిరుగుతున్నాడు సార్. అమ్మా, ఎంత శుభవార్త చెప్పావయ్యా. ఇన్నాళ్లకు నేను చెప్పింది విని నా కొడుకు నా దారిలోకి వస్తున్నాడు. ఐ ఆమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సన్. కానీ అది లవ్ ఏమోనని నాకు డౌట్గా ఉంది సార్. అమ్మా, లవ్వా? మన దగ్గర డబ్బు తీసుకున్న ప్రజలు మనకు ఓటేరేమోనన్న డౌట్ ఉండొచ్చు, కానీ నా కొడుకు మీద నాకు డౌట్ ఉండకూడదయ్యా. అది ఉంటే వెంటనే క్లియర్ చేసుకోవాలి. సార్ తను ఆ అమ్మాయితో కలిసి టూర్కి వెళ్తున్నాడు సార్. అయితే వాళ్లతో పాటు మనవాడిని కూడా పంపు. ఒకవేళ నీ డౌట్ నిజమైందే అనుకో, తిరిగి నా కొడుకు ఒక్కడే రావాలి. అర్థమైందా? అర్థమైంది సార్. పో. ఓకే సార్. అమ్మా, లవ్వా? అమ్మా, నేనెందుకు ఒప్పుకుంటాను? రతన్, వేర్ ఆర్ వి గోయింగ్? చెప్పొచ్చు కదా. చెప్తానుగా, ఉండు. రతన్, ఎందుకు ఆపావు ఇక్కడ? రా, దిగు. నువ్వంటే నాకు ఇష్టం. నీతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. కానీ నువ్వేదో లవ్ అంటావు, లస్ట్ అంటావు, ఏదేదో అంటున్నావు. అవేవి నాకు తెలియదు, అసలు అర్థమే కాదు. నీ చేతిలో చేయి వేసి మాట్లాడితే లవ్ అంటున్నావు, అదే చెయ్యి ఇంకెక్కడైనా వేస్తే లస్ట్ అంటున్నావు. నీ నుదుటి మీద కిస్ చేస్తే లవ్ అంటున్నావు, అదే నీ లిప్స్ మీద కిస్ చేస్తే లస్ట్ అంటున్నావు. నీ ఒళ్ళో పడుకున్నప్పుడు లవ్ అంటున్నావు, అదే నీ థైస్ మీద పడుకున్నప్పుడు లస్ట్ అంటున్నావు. అయినా నాకు ఈ తేడాలేం తెలీదు. నీ బాడీని పార్ట్లుగా విడదీసి ప్రేమించడం నాకు రాదు. యు కంప్లీట్లీ బిలాంగ్స్ టు మీ. అయినా నీకు నా మీద అనుమానం వచ్చింది కాబట్టి నిరూపించాల్సిన బాధ్యత నాది. 3 days నిన్ను ముట్టుకోను, ముద్దు పెట్టుకోను. అప్పుడైనా నమ్ముతావా నాది నిజమైన ప్రేమని? ఇప్పుడు ఇదంతా ఎందుకు రతన్? ప్రేమించిన వాడి మీద అనుమానం రావచ్చు నేహ, కానీ ప్రేమే అనుమానం కాకూడదు. పద, వెళ్దాం. రేయ్, 305 మూడ్లో పెట్టు. అలా ఒక్కసారి లోపలికి వెళ్తే బయటికి రావడానికి 3 రోజులు పట్టాలి. ఓకేనా? హాయ్ సార్. హాయ్. వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి సార్. సేఫ్టీలు కబోర్డ్లో ఉన్నాయి సార్. బెడ్ కంఫర్ట్గా ఉంటుంది సార్. దేనికిరా? మీ హనీమూన్ గురించి సార్. మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. దానికి దీనికి సంబంధమే ఉంది సార్. ఈ రోజుల్లో యూత్ 3 గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. 3 గురించి కంటే కూడా. రే, మాకు 2 సపరేట్ రూమ్స్ కావాలరా. సెపరేట్ రూమ్స్ ఎందుకు సార్? ఇద్దరు ఒకే రూమ్లో ఉండండి. ఇక్కడ రైడింగ్స్ కూడా జరుగు. మంచి కంఫర్ట్గా ఉంటుంది సార్. రే, మాకు అలాంటి ఉద్దేశాలు ఏం లేవురా. 2 రూమ్స్ ఇవి చాలు. ముందే బాగా ఆలోచించుకోండి సార్, తర్వాత ఇబ్బంది పడతారు. ఏంట్రా, విడాకులు తీసుకునే వాళ్ళు వచ్చినా కలిసి కాపురం చేయించేలా ఉన్నారు. ఇక్కడ అంతే సార్. స్ట్రేంజర్స్ వచ్చినా 3 రప్పించి 3 నెలలు కన్ఫర్మ్ చేసి పంపించేస్తుంటాం సార్. బాబు, నీకో దండం. మాకు 2 రూమ్స్ ఇప్పించు చాలు, మేము వెళ్ళిపోతాం. రే, ఇచ్చే. అలాగే సార్. పదండి సార్, నేను వస్తున్నాను. కమ్. 3 గడియారాలు పెట్టిన 3 రాకపోతే అలా మీకు చని. హాయ్ సార్. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. 3 rotis. ఓకే. And 1 Afghani chicken. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటి ఏదో ఆలోచిస్తున్నావు? నథింగ్. ఒక ఇద్దరు కలవడానికి ఏం రీజన్స్ ఉంటాయా అని. డెస్టినీ ఇద్దరిని కలపాలనుకున్నప్పుడు కారణాల కోసం ఆగదు. కలిసిన తర్వాత ఏం చేస్తున్నాం అని. మనం కలిసిన తర్వాత ఏం చేస్తున్నామో
ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడి తెలుసుకుందామా? ఓకే. ట్రూత్ ఆర్ డేర్. ట్రూత్. హాస్పిటల్లో నన్ను కలిసినప్పుడు ఫోర్ హెడ్ మీద ఎందుకు కిస్ చేసావు? జస్ట్ లైక్ దాట్. అనిపించింది చేసా. జస్ట్ లైక్ దాట్? జస్ట్ లైక్ దట్ అయితే ఎక్కడైనా చేయొచ్చు. వై ఫోర్ హెడ్? కలవాలి అనుకునే వాళ్ళు లిప్ కిస్ చేసుకుంటారు. ఒకరిలో ఒకరు కలిసిపోవాలనుకునే వాళ్ళు నెక్ పైన కిస్ చేసుకుంటారు. బట్ నువ్వు సేఫ్గా ఉండాలనుకున్నప్పుడు ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ అరబిక్లో సారీ చెప్పడానికి ఫోర్ హెడ్ పైన కిస్ చేస్తారు. మేబీ అప్పటి వరకు నీ మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉండేది, అది అప్పటితో పోయింది. అందుకే నీ ఫోర్ హెడ్ మీద కిస్ చేశా. థ్యాంక్స్. ఎందుకు? బ్యాడ్ ఒపీనియన్ పోయినందుకు. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. నువ్వెందుకు ఇలా ఉన్నావు? అంటే ఒక సీఎం కొడుకు ఇలా ఉండడం నేను అస్సలు చూడలేదు, ఇమాజిన్ కూడా చేయలేదు. వై ఆర్ యు లైక్ దిస్? ఇప్పటి వరకు ఈ క్వశ్చన్ నన్ను ఒక్కరు కూడా అడగలేదు. అడిగినా నేను ఆన్సర్ ఎవరికీ చెప్పలేను. నీకు మీ అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? తెలుసు. కానీ